తెలంగాణ అసెంబ్లీలో సమగ్ర బీసీ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ కూడా తెలిపింది. అయితే తీర్మానంలో కాస్త కన్ఫ్యూజన్ ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. దీనికి సీఎం రేవంత్, మంత్రులు సమాధానమిచ్చారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కులగణన తీర్మానం ప్రవేశపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వెనుకబడిన వర్గాల సమాచారాన్ని సర్వేలో తీసుకుంటామన్నారు. ఇప్పటికైనా విపక్ష నేత సభకు వచ్చి సూచనలు చేయాలన్నారు. సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు, సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు, సామాజిక వర్గాలకు కూడా తమ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బడుగు బలహీన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ 1 సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కర్ నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం, చేసిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కనువిని ఎరగని రీతిలో ఆ రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందున్నాయి. ఇలాంటి అనుభవాలన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం